గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. సో ఈరోజు మన వార్తలకు వెళ్దాము. ఈరోజు 9th July 2026. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించండి. సో నేను తెలుస్తున్న మార్కెట్ చాలా పడిపోయింది డ్యూ టు ఇరాన్ అండ్ యూఎస్ఏ వారి మూలంగా. నిఫ్టీ 517 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 1458 పాయింట్ డౌన్ అండ్ సెనెక్స్ 1677 డౌన్. సో ఇండెక్స్ మామూలుగా నిఫ్టీ ఇండెక్స్ పడ్డది కాబట్టి ఇండెక్స్ వొలటిలిటీ చాలా ఉంది. 3.0 పెరిగి 14.68 వచ్చింది, అది గుర్తించండి. బట్ నిన్న ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు బై చేస్తారు. ఎంత మార్కెట్ పడ్డా కానీ అది గుర్తించండి. కాబట్టి ముందు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నేను ఫారినర్స్ సుమారు 1963 బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా 790 crores వర్త్ గల స్టేషన్ బై చేస్తే గుర్తించండి. యూఎస్డీ డౌన్స్ నిన్న రాత్రి 577 డౌన్ అయితే నాస్డాక్ మాత్రం 50 పాయింట్స్ అప్ అయింది అండ్ యూఎస్ఏ 500 కూడా 21 అప్ అయింది. బట్ సింగపూర్ నిఫ్టీ మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క మన స్పీచ్ అనౌన్స్మెంట్ వల్ల కొంత మార్కెట్ పెరిగింది అండ్ 50% అప్, అది గుర్తించండి. ఈరోజు మంగళవారం ఉంది కాబట్టి, ఈరోజు గురువారం కాబట్టి సెనెక్స్ వీక్లీ ఆఫ్ ఉంటుంది. ప్రతి మంగళవారము నిఫ్టీ ఉంటుంది, వెడ్నెస్డే నాడు బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. సో ఈరోజు సెనెక్స్ ఎక్స్పైర్ ఉంటుంది, అది గుర్తించండి. బ్యాంక్లో ఎటువంటి షేర్స్ లేవు ఈరోజు, అది గుర్తించండి. ఒక చిన్న పర్సనల్ అప్పీలు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక 51 రూపీస్ వన్ టైం పేమెంట్ కింద ఇవ్వడం మూలంగా మీకు గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ ప్రశ్నకు జవాబులు ఉంటుంది. మీకు ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు. సో ఇది అన్నదిగా భావించకుండా మీ యొక్క డోనర్షిప్ను ఇస్తారని భావిస్తూ ముందుకెళ్దాం. సో 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి న్యూస్ పేపర్ నుంచి ఒక ఇంపార్టెంట్ షేర్ వార్తను తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్త ముఖ్యంగా షేర్ యొక్క బలాన్ని, విస్తీర్ణ మొదలగు అంశాలపై డిపెండ్ ఉంటే ఈ షేర్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు. ఒకవేళ ఏ షేర్ అయినా కానీ 5% కంటే ఎక్కువ పెరిగితే దాన్ని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకో మంచిది. ఎందుకంటే పెరిగిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఈ వార్త ఈరోజు కాక ముందు ఈ వార్త ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తించండి. ఫస్ట్ ఈనాడులో నాట్కో సుమారు 2469 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు వచ్చింది ఒక కంపెనీలో. వార్త తీసుకొని దాని మూలంగా ఈ షేర్ యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉంటుంది. సో ముందు షేర్కు ఈ కంపెనీకి లాభాలు, ఇన్కమ్ అండ్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. స్టాక్స్లో వెహికల్స్ రేట్స్ మహేంద్ర వాళ్ళు రేపు నుంచి రేట్స్ పెంచబోతున్నట్టు వార్త వచ్చింది. సో దీని మూలం కూడా ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తించండి. సో మహేంద్ర మంచి నిఫ్టీకి సంబంధించిన కంపెనీ, మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో కూడా జిఎంఆర్ పోర్ట్ వారు నాగపూర్లో 300 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ చేపట్టిన వార్త వచ్చింది. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మూలంగా దీని యొక్క ఈ షేర్ యొక్క ఇంపాక్ట్ ఈరోజు పడే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో మరి ఈ వార్త తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ మూలంగా ఈ షేర్ ఇప్పట్లో కొనడానికి వీలుందా, ఎప్పుడు కూడా కొనడానికి వీలుంటుంది అనే విషయాలు తెలుస్తుంది. సో దీని తర్వాత విశ్లేషణ ఉంటుంది కాబట్టి అది కూడా గమనించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం స్విగ్గీ మీద ఒక వార్త వచ్చింది. అది 188 సీట్లో కొంచెం ఎంటర్ కాబట్టి వస్తుంది. దీని మూలంగా దీని యొక్క ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తుంది. ఈ స్విగ్గీ అండ్ ఎటర్నల్ జొమాటో రెండు కూడా కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు. ముందుగా వీరికి ఎక్కువ లాభాలు వచ్చే అవసరాలు కనిపిస్తుంది కాబట్టి అది గుర్తించండి. అండ్ ఎంఎస్ఐ ఇండెక్స్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ గ్లోబల్ ఇండెక్స్లో యాడ్ చేసినట్టు అండ్ ఐఆర్సిటీ డ్రాప్ చేసినట్టు వస్తుంది. సో ఎంఎస్ఐ ఇండెక్స్లో కూడా అప్పుడప్పుడు ఎవరి 3 months ఒకసారి చేంజ్ చేస్తుంటారు. సో వీటి మూలంగా దీని యొక్క ఇంపాక్ట్ ఫారినర్స్ వీటి షేర్లను కొనడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇందులో పెట్టే కంపెనీ అన్ని ఒక స్టాండర్డ్గా ఉంటుందని వాళ్ళ ఉద్దేశము. సో దీన్ని బట్టి ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఆల్రెడీ మీకు దాని యొక్క కదిలిగా వచ్చినాయి. సో ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ లైవ్ మింట్ ప్రకారము మనకి ఇక్కడ గోల్డ్ అండ్ కమోడిటీస్ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్, కాపర్ మొత్తం తగ్గి ఉన్నది. వారి రేట్లను కూడా గమనించండి. బిజినెస్ టైం ప్రకారం బ్రోకర్ కాల్ కింద ఏబీ క్యాపిటల్ ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు ఎంఎస్సి గ్లోబల్ ఇండెక్స్లో యాడ్ చేస్తారు కాబట్టి ఈ షేర్ ఈరోజు లైమిట్ అవకాశంగా గుర్తించండి. టీవీఎస్ మోటార్ అండ్ ఐఓసి రెండు కూడా ఎంఓ పెట్టినట్టు వార్త వచ్చింది ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్లో. సో అది కూడా గుర్తించండి. సో దీని మూలంగా ఈ రెండు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. అండ్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా దాని యొక్క యాన్యువల్ పెంచడానికి సన్నాహాలు చేసినట్టు వార్త వస్తుంది. టాటా మోటార్ కూడా ఒక మంచి గ్రూప్కి చెందిన కంపెనీ. ఈ షేర్లను ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి.
ఇందులో రూపీ పాస్ 18 మన డాలర్ ఎగ్నెస్ట్ పడినట్టు ఒక వార్త వచ్చింది. సో అది కూడా గమనించండి. సెకండ్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు, అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం అదాని ఫోర్స్, జేడబ్ల్యూ ఇన్ఫోకస్ అని నొమరా అని ఒక లీడింగ్ ఫోర్కాస్ట్ చేసే కంపెనీ, అది 16% ఇక్కడి నుంచి పెరుగుతుందని. ఈ రెండు కూడా ఇంతకుముందు మనం చెప్పాం చాలా కూడా, జేడబ్ల్యూ అండ్ అదాని ఫోర్స్ రెండు ఈక్వల్ సేమ్ బిజినెస్ చేస్తాయని. జేడబ్ల్యూ అయితే మన జేడబ్ల్యూ గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ. సో ఈ రెండు కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీలు తగ్గినప్పుడు ఒక మంచి అవకాశం కూడా భావించవచ్చని నా ఆలోచన, మీరు కూడా గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ ఇచ్చారు. సో ఆయిల్ మన సముద్రాల్లో కొంత వ్యత్యాసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు కంపెనీలకు లాభపడే అవకాశం ఉంటుంది. ఈ రెండు కంపెనీలు నిన్న కూడా పెరిగాయి, ఈరోజు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. సిఎన్బి షేర్ ప్రకారం నాల్కో అండ్ ఎన్ఎస్లో ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అయినట్టు ఒక వార్త వచ్చింది. ఒడిశాలో థర్మల్ ప్లాంట్ విషయంలో, అది గుర్తించండి. ఈ రెండు కూడా ఈ షేర్ లైమ్లైట్ ఉండే అవకాశంగా గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారము జేడబ్ల్యూ ఎనర్జీ దాని యొక్క కమిషన్ కొత్తగా 1981 మెగావాట్ కమిషన్ రినోవేషన్ కమిషన్ అవుతున్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. ఇక్కడ స్టాక్ ట్రేడ్ ఎక్స్డివిడెండ్, ఈరోజు ఎక్స్డివిడెండ్ కింద షేర్లు ట్రేడ్ కాబోతున్నాయి కాబట్టి ఏవైతే ఈ షేర్లు ఈరోజు కొంటారో డివిడెండ్ గుర్తించండి. ఆ డివిడెండ్ మొత్తం కూడా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. అందులో మొదటి టాటా కంపెనీ, అర్స్ ఇంజనీరింగ్ ఇంటర్నేషనల్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్, షీలా ఫార్మ్. సో ఇవి వార్తలు. సో మనం వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. సో వీటి యొక్క షేర్లకు అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు మనము సెక్టర్ అనాలిసిస్ కూడా చూద్దాము. ఇక్కడ ఒక ట్రేడింగ్ యొక్క ప్లాట్ఫారం ఉంది. ఇక్కడ నేను రెండు ఇండికేటర్స్ వాడుతున్నాను. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20 days, 50, 100 days, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటన్నిటికన్నా పైన ట్రేడ్ అవుతుందో ఆ షేరు బలంగా ఉన్నట్టుగా మనం గుర్తించాలి. దానికి ధీటుగా ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా పెట్టడం జరిగింది. ఆర్ఎస్ఐ కూడా ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఇది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని, షేర్లో ఇండెక్స్ స్ట్రెంత్ ఎంత ఉందో తెలియస్తుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో అది డౌన్ఫాల్గా మనం గుర్తించాలి. 30 to 5 అనేది సైడ్ వేస్ ఉంటుంది. ఎప్పుడైనా 30 to 5 సైడ్ వేసినప్పుడు షేర్ కొట్టడానికి మనం ప్రయత్నించరాదు. ఎందుకంటే ఆ షేరు కిందికి కానీ పైకి కానీ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే 45 above నుంచి 80 వరకు అది మంచి పాజిటివ్గా ఉందని గుర్తించాలి. సో ప్రస్తుతం మనం ఆటో చూద్దాం. ఆటో ప్రస్తుతం 26,733 ఉంది. బట్ ఇది కొద్దిగా ఆల్మోస్ట్ ఇది మన మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. సో నిన్న కూడా చెప్పుకున్నాం, ఆటో ఇండస్ట్రీ షేర్లు కొన్ని పెరుగుతున్నాయి. సో ఆటో ఇండస్ట్రీ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా బలంగా ఉంది, ఫిట్గానే ఉంది. అట్లనే కన్జంప్షన్ నిన్న మార్కెట్ పడింది కాబట్టి వీటి యొక్క దీని యొక్క విషయాలు ఈరోజు ఎక్కువగా స్పందించకపోవచ్చు. ఈ చార్ట్ ఉపయోగపడి ఈరోజు షేర్ పెరగడానికి తగ్గడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. సో కన్జంప్షన్ ప్రస్తుతం 11,628 ఉంది. ఇది ఆల్మోస్ట్ కూడా మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. నిన్న భారీగా పడ్డది, బట్ ఈ షేర్ కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఆర్ఎస్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది, 54 ఉంది. అని ఎనర్జీ మన నిన్న చెప్పినట్టు డౌన్ఫాల్ ఉంది. ఎనర్జీ ప్రస్తుతము 38,698 ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 39,655 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ పెరిగే అవకాశం ఉందో గుర్తించింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 1000 points పెరగాలి. అండ్ ఆర్ఎస్ఐ కూడా వీక్గా ఉంది, 36గా. అండ్ ఎఫ్ఎంజీ షేర్ ఆర్ఎస్ఐ కూడా వీక్గా ఉంది, 45 ఉంది. నిన్న కూడా కొద్దిగా పడింది, బట్ ఇది 48,977 ఉంది. ఇది ఎప్పుడైతే 51,483 అంటే 200 days మూవింగ్ క్రాస్ కావాలి. కాబట్టి ఎఫ్ఎంజీ కొద్దిగా పెరగడానికి కొద్దిగా టైం పడవచ్చు అని దీన్ని చార్ట్ చెప్తుంది. ఐటీఐ అయితే ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది, అది 47.48 ఉంది ఆర్ఎస్ఐ. ఇది పెరగాలంటే ఆల్మోస్ట్ 32 ఈ లెవెల్ రావాలి, 32,232. సో అది గుర్తించండి. మెటల్ ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా వీక్గా ఉంది, 40, అది కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతం 12,468 ఉంది. బట్ ఇది పెరగాలంటే కనీసం 12,768 అంటే ఇక్కడి నుంచి ఒక 300 points పెడితే కానీ మెటల్ షేర్లో కదిలిగా వచ్చే అవకాశం ఉంది. ఫార్మా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతము ఆర్ఎస్ఐ కూడా మంచిగా ఉంది, 62-63 మధ్యలో ఉంది. ఇది అప్ ట్రెండ్ ఉందని మనకు ఈ చార్ట్ చెప్తుంది. అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ లూబ్రికెంట్, సో ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఆయిల్ అండ్ లూబ్రికెంట్ సెక్టర్ ప్రస్తుతం 42 ఉంది. ఇది పెరగాలంటే ఇక్కడ 10,980 ప్రస్తుతం ఉంది. ఇది 11,420 పోవాలి, అప్పుడు కానీ సెక్టర్లో పెరగడానికి అవకాశం ఉంది. సెనెక్స్ నిన్న కొంచెం చాలా పడ్డది, దాని మూలంగా తగ్గింది. ఆర్ఎస్ కూడా తగ్గి 49 ఉంది. ప్రస్తుతం 76,590 ఉంది.
ఇది పెరగాలంటే 78 88 క్రాస్ అవుతూనే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ సిల్వర్ బి అండ్ గోల్డ్ బి చూద్దాం. ఇది కొద్దిగా వీక్నెస్ ఉందని చెప్పుకున్న ఇన్న 38 తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 210 రూపీస్ ఉంది. ఇది ఎప్పుడైతే 210 క్రాస్ అయిన తర్వాతనే ఈ కింద మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతవరకు ఈ షేర్ తగ్గడానికి ఉంది గోల్డ్ అండ్ సిల్వర్. సో గోల్డ్ కూడా నిన్న కూడా అనుకుంటాం తగ్గుతుంది అనుకున్నాము. 170 ఉంది. ఇది RSI కూడా 40 ఉంది. ఎప్పుడైతే ఇది 122 పై రానంత వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నిఫ్టీ ప్రస్తుతం 2388 ఉంది. ఇది RSI 48 ఉంది. కొద్దిగా పర్వాలేదు. బట్ ఇది పెరగాలంటే 24,140 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు హెచ్చుతో అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ 56,740 ఉంది. RSI పర్వాలేదు 48 ఉంది, పుంజుకుంటుంది. బట్ ఇది 56,740 ఉంది కాబట్టి కొంచెం కనీసం ఇంకో 800 పాయింట్స్ పెరగాలి. ఎప్పుడైతే 57,224 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది. ఇండెక్స్ మనం ప్రతిరోజు చెప్పినట్టు ఇండెక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ ఉంది. నేను ఏకాంతంగా పెరిగింది కాబట్టి ఇండెక్స్ తగ్గే వరకు మార్కెట్ పెరగాలని గుర్తుంచుకోండి. షేర్ల నుంచి మనం చూద్దాము. షేర్లో 247 ONGC, ప్రస్తుతము 45 ఉంది. RSI పర్వాలేదు. బట్ ఇది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది, పెరుగుతుంది. బట్ ఇది కంప్లీట్గా పాజిటివ్ రావాలంటే 263 క్రాస్ కావాలి, అది గుర్తించండి. అండ్ ఆయిల్ ఇండియా ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది, పెరుగుతుంది, కింద నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం RSI పర్వాలేదు 46 ఉంది. బట్ ఇప్పుడు 430 ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది 455 క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మూవింగ్ ఆర్డర్స్కు కింద ఉంది కాబట్టి. నాట్కో ఫార్మా ప్రస్తుతం 960 ఉంది. RSI బలంగా ఉంది, 55 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్డర్ దగ్గరనే ఉంది. 966, 975 క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి షేర్ పాజిటివ్గా ఉందని గుర్తించాలి. అండ్ నెక్స్ట్ మహేంద్ర ప్రస్తుతం RSI కూడా కంఫర్టబుల్ ఉంది, 49 ఉంది. ప్రస్తుతం 3,102 ఉంది. బట్ ఇది 200 మూవింగ్ ఆర్డర్స్ కిందనే ఉంది కాబట్టి ఇది కొద్దిగా క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3,244 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా తీసుకోవచ్చు. అండ్ GMR ఎయిర్పోర్ట్స్ కంప్లీట్ ట్రెండ్గా ఉంది. అన్ని మూవింగ్ ఆర్డర్ నుంచి చాలా నుంచి పైన ట్రేడ్ అవుతుంది. RSI కూడా 68 ఉంది, అని గుర్తించండి. స్విగ్గీ ప్రస్తుతం RSI కూడా 57 బలంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం 261 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 280 అండ్ 340 ఈ రెండు క్రాస్ అయిన దాకా ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం తక్కువ. లేదంటే కిందికి వచ్చే పరిస్థితి కూడా మనం చూడవచ్చు. L&T ఫైనాన్స్ ప్రస్తుతం 340 ఉంది. RSI బాగానే ఉంది, 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ AB క్యాపిటల్ 385 రూపీస్ ఉంది. RSI కూడా బలంగా ఉంది, 53 ఉంది. ఇది కూడా అన్ని మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. నిన్న అది 20 రూపీస్ తగ్గింది. బట్ ఇది పాజిటివ్గా ఉందని మనం చెప్పవచ్చు. IOC ప్రస్తుతం 130 ఉంది. RSI కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, 42. ఇది కొద్దిగా డౌన్ ఫాల్ ఉంది. ఇది ఎప్పుడైతే 130 ఉంది కాబట్టి ఎప్పుడైతే 146 క్రాస్ అవుతుందో ఇది అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ టాటా మోటార్స్ లిమిటెడ్ ప్రస్తుతం 470 ఉంది. ఇది RSI పర్వాలేదు 53 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా పాజిటివ్గా ఉన్నట్టు మనం గ్రహించాలి. అండ్ టాటా మోటార్స్ ప్యాసింజర్స్ ప్రస్తుతం 330 ఉంది. బట్ ఇది కొద్దిగా వీక్ ఉంది, కంటిన్యూగా డౌన్ ఫాల్ ఉంది. RSI 33 ఉంది. బట్ ఇది పెరగాలంటే 360 క్రాస్ కావాలి. ఇక్కడి నుంచి ఒక 30 రూపీస్ పెరిగే వరకు నేను ఎక్కువ ఇచ్చులు అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ JSL స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ 695 ఉంది. ఇది కూడా RSI పర్వాలేదు 47 ఉంది. బట్ ఇది పెరగాలంటే 735 క్రాస్ కావాలా గుర్తించండి. JSW ఇన్ఫ్లో ఈ మధ్య OF వచ్చింది, 340 ఉంది. RSI కూడా బలం ఉంది, 55. ఇది కూడా అన్ని మూవింగ్ యావరేజ్ పైన తేలుతుంది కాబట్టి పాజిటివ్గా ఉందని గుర్తించాలి. JSW ఎనర్జీ ప్రస్తుతం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే RSI మరీ వీక్ ఉంది, 37. ప్రస్తుతం 536 ఉంది. మంచి మూమెంట్ అవ్వాలంటే ఇది 562 క్రాస్ కావాలా గుర్తించండి. నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం RSI కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు, 43. ఇది డౌన్ ట్రెండ్ ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. 350 ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 376 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. NSE ఇండియా ప్రస్తుతం RSI వీకే ఉందని చెప్పొచ్చు, కంటిన్యూ డౌన్ ఫాల్ నడుస్తుంది. 32 RSI ఉంది. ఇది పెరగాలంటే 379 క్రాస్ కావాలి. అప్పటి వరకు ఇందులో
హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఇలా మన టెక్నికల్ చూడాలి. టెక్నికల్ బట్టి మనము షేర్ కొనడానికి లేకుంటే వెయిట్ చేయడానికి వీలవుతుంది, ఏర్పడుతుంది. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.